హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మొటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే చాలా స్పెషల్ కర్రీ. ఈ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అందరికి తెలిసిన రొటీనే అనుకుంటున్నారా? ఇది మునగాకు కూర. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీ. ఇది చాలా ఉపయోగాలు అయితే దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనమైతే తెలుసుకొని వీటినైతే ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ తెలియకపోయినా కానీ యూట్యూబ్లలో ఇంకా చాలా అయితే సెర్చ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. విటమిన్ ఏ కళ్ళకు మంచిదని చెప్పి చాలామందికి అయితే తెలుసు. దీంట్లో బీటా కెరాటిన్ అని ఉంటుందని చెప్పేసి చాలా తక్కువ తెలుసు. ఈ ఆకుకూరలు అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. చాలా మంచిది కళ్ళకు కూడా. మనం చేదుగా ఉంటుంది లేకపోతే మన ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, వాటిని పట్టించుకోము. ఇలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం అయితే కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందిని అయితే ఇలాగ తోటకూరలా వండుకుంటారు, కొంతమంది ఆకుకూరలాగా ఉడికించుకొని వండుకుంటారు. ఇలాగ మన చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తాము, వండుకోము. వీటి వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కారం పొడులు అని చెప్పేసి ఇంకా రకరకాలుగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత ఇలాగ ఆకుకూర వేసుకోవచ్చు, లేకపోతే ఉడికించి అయినా మనం వేసుకోవచ్చు, ఫ్రైలా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని అయితే కర్రీలా చేసుకుంటారు. ఇంకా పప్పులు కూడా ప్రిపేర్ చేసుకుంటారు, కారం పొడులు ఇవన్నీ కూడా. మనం ఏదో విధంగా మనం ఆ ఆకుకూర అనేది ఒంట్లోకి పంపిస్తే కొంచెం మనకి చాలా మంచిది. అందుకని చెప్పేసి రకరకాలుగా మనకి ఎలాగైతే అవైలబుల్గా ఉంటుందో, ఎలాగైతే మనం తినగలమో అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాలు చూస్తున్నారు కదా, పాలల్లో కాల్షియం ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఈ ఆకులో అయితే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది, పాలల్లో కన్నా అధికంగా ఉంటుంది. సైంటిస్టులు అయితే మనకు చెప్పారు. ఇంకా మనము 50 గ్రాములు ఈ ఆకును తీసుకుంటే 20% మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి కూడా. ఇంకా విటమిన్ సి అనేది మనం ఆరెంజెస్లో ఉంటుంది అనుకుంటాము, ఆకుకూరలో కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకుకూరలో ఎటు తిన్నా కానీ ఏ విధంగా తీసుకున్నా కానీ దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇలాగ పొడిలాగా కూడా మనం ప్రిపేర్ చేసుకొని టీ కూడా మార్నింగ్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే చాలా కంట్రోల్ అవుతాయి. చెన్నైలో రామచంద్ర రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అయితే ప్రూఫ్ చేశారు. షుగర్ లెవెల్స్ అయితే 20% అయితే తగ్గుతాయి 50 గ్రాములు తీసుకుంటే. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్లో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే చాలా అధికమైన పోషకాలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే నేను ఇలా చెప్తున్నానే కాదు, మీరు కూడా తెలుసుకోండి. జాయింట్ పెయిన్స్కి అన్నిటికి కూడా చాలా మంచిది. ఇలాగ ఆకుకూరను అయితే మనం తీసుకుంటే ఈ ఆకునైతే మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇది మనం ఆకు అనకూడదు, ఆకుపచ్చని బంగారం అని కూడా అనుకోవచ్చు. ఇలా అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలుసుకొని విషయాలు